గురుగారు, ఎక్కువగా మాకు వచ్చే కాల్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా సరిగా లేదు లైఫ్, లేదంటే గోల్డ్ పోయిందని, తీసుకున్న వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వట్లేదని, ఇలా చాలా మంది ఎక్కువ కాల్స్ చేస్తున్నారు. సకల ఐశ్వర్యాలు మనకి రావాలి అంటే అసలు ఏమైనా దానికంటూ మంత్రం కానీ ఏమైనా రెమెడీస్ కానీ ఉన్నాయా గురువుగారు? తప్పకుండా. సాక్షాత్తు ఈశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి శ్లోకాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి ధనధాదేవి యొక్క స్తోత్రం ఇది. ఓకే. సో ఇది కనుక ఎవరైతే రోజు పఠిస్తారో 100కు 200% నేను చెప్తున్నాను. ఇది త్రిసంధ్యలలో అంటే 3 పూటలలో, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, ఈ స్తోత్రాన్ని కనుక ఎవరైతే, మనం చెప్పే స్తోత్రాన్ని అంతా చాలా చిన్నది, 10 శ్లోకాలు కూడా ఉండదు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ధనధా దేవి స్తోత్రము అంటే వచ్చేస్తుంది. ఈ ధనధా దేవి స్తోత్రం ఏదైతే ఉందో దీనిని 3 పూటలలో చదివినటువంటి వారికి సకల ఐశ్వర్యము, వస్తు వాహనాలు, అష్ట ఐశ్వర్యాలు, దరిద్ర దేవత నుండి విముక్తి కలిగే పరిస్థితి ఉంటుంది. అలా అని చెప్పి మరి ఈ 3 పూటల ఈ శ్లోకాన్ని చదివేసి మీరు నాన్ వెజ్ తినడము, ఇంట్లో గొడవలు పెట్టుకోవడము, ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎట్టి కోశాన కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి. ₹1 పోతమే నాకు ఇక్కడ ప్రశాంతత ఉన్నది అనుకుంటే దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. ఓకే. ఇందరా ఇప్పుడు కొన్ని సందర్భాలలో కొందరికి కొన్ని ఇష్టం ఉండవు, కానీ చెప్పలేం. కొన్ని సందర్భాలలో కొన్ని ప్లేసులలో మనము ఉండడము వల్ల మనము ఒక రీఫ్రెష్, ఒక చిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల మనకు అక్కడ పెట్టే ₹1000కు 10,000 రావచ్చును, ₹1,00,000 రావచ్చును, చెప్పలేము. ఇప్పుడు 10 మందిని కలిసి సినిమాకి వెళ్ళాము ఉదాహరణకు, పాప్కార్న్ అంటే ఇష్టమే ఉండదు కావచ్చును. అయ్యో, సినిమా చూస్తూ పాప్కార్న్ తినేటువంటి క్రమంలో చెప్పలేము. అట్లా కొందరు ఇష్టపడతారు. జనరల్గా బయట తినలేరు పాప్కార్న్. ఉదాహరణ నేను చెప్తున్నా. ఇట్లా ఎందుకు అంటే ఇది మనము కొన్ని విషయాలలో కొందరికి డ్యాన్స్ అంటే ఇష్టం, డ్యాన్స్ చేయాలి. కొందరికి పాటలు వినడం అంటే ఇష్టం, పాటలు వినాలి. కొందరికి కవిత్వాలు రాయడం అంటే ఇష్టం, రాసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఎవరు వారికి ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని తీర్చుకోవాలి. అది అంటే ధర్మబద్ధమైనది నేను చెప్పేది, ధర్మంగా ఉన్నటువంటివి. ఇవి చేసుకోవడం ద్వారా మన ఆరా ఏదైతే ఉందో ఇది క్లీన్ అవుతుంది. ఓకే. ఇంకా సూపర్గా రిజల్ట్ మనకు కనబడుతుంది. ఫ్లైట్ ఎక్కాలి అనేటువంటి కోరిక ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా విమానము ఎక్కాలి, ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలి అని ఆలోచించే వాళ్ళు, ఫ్లైట్ పోతే చిన్నతనంలో బయటికి వచ్చి చూసేవాళ్ళం, అవునా కాదా? ఫ్లైట్ వెళ్తుందంటే విమానం అని కానీ లేదా ఏరోప్లేన్ అని కానీ ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో 10వ తరగతి దాకా, ఇంటర్ దాకా కూడా చూసిన సందర్భాలు ఉన్నవి. కనబడడం రేర్. అది ఎవరో తెలంగాణలో లేదా లైక్ ఆంధ్రాలో ఎవరో సీఎమో లేదా ఇంకేదో హెలికాప్టర్ పర్యటనో అటో ఇటో చేస్తే ఇట్లా ఏదో కనబడేది. ఇప్పుడంటే చక్కర్లు కొడుతున్నాయి అవి. సో అంటే నేను అనే పాయింట్ ఏంటి అంటే, మనిషి అనేటువంటి వారు డబ్బులు ఉన్నా కూడా దాన్ని ఏదో ఒక మూట కట్టి అట్లా వారేస్తే మీకేం ప్రయోజనం ఉండదు. ఎంజాయ్ చేయండి. ఒక కారు కొనుక్కున్నారు, తిరగాలి దాంట్లో, దాన్ని పక్కన పెట్టేసి నేను నెలకొకసారి నడుపుతా అంటే పిచ్చితరం అవుతుంది, అవునా కాదా? ఒక మంచి డ్రెస్ కొనుక్కున్నాము, దాన్ని మనం వేసుకోవాలి. దాన్ని అబ్బా కొత్తగా ఉందని చెప్పి బీరువాలు అట్టే దాచిపెట్టుకుంటే పొట్టిగానో లూజ్ అయిపోతుంది. అది చెప్పేది మనము మన స్తోమతకు తగ్గట్టుగా మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే ధర్మంగా నేను చెప్పేది, అది బాగా ఆలోచించుకోండి. ఓకే. సో ఇవన్నీ చేస్తూ ఉంటే
మన బాడీలో ప్రతిదీ కూడా నవగ్రహాలకు సంబంధించింది ఉంటుంది. తల మనకు కుజునికి సంబంధించింది, జబ్బలు కుజునికి సంబంధించింది, అదేవిధంగా కాళ్ళు శనికి సంబంధించింది. ఇట్లా ప్రతిదీ ఒకటి యాక్టివేషన్ అవుతుంది. దానివల్ల మనకు మంచి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించుకోండి. అయితే ఇక్కడ ధనధాదేవి స్తోత్రము ఎక్కడి నుంచో ఎక్కడికో పోయినాం మనము. సరే, ధనదాదేవి స్తోత్రం ఏదైతే ఉందో దీనిని చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కుదిరితే కింద నేను అది టెక్స్ట్ ఇస్తా, కింద వేయించే ప్రయత్నం చేయండి. నమః సర్వస్వరూపే చ నమః కళ్యాణదాయికే మహాసంపత్ప్రదే దేవి ధనధాయై నమోస్తుతే మహాభోగప్రదే దేవి ధనధాయై ప్రపూరితే సుఖమోక్షప్రదే దేవి ధనధాయై నమోస్తుతే బ్రహ్మరూపే సదానందే సదానందస్వరూపిణి ధృతసిద్ధిప్రదే దేవి ధనధాయై నమోస్తుతే ఉద్యతు సూర్యప్రకాశాభే ఉద్యదాదిత్యమండలే శివతత్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే విష్ణురూపే విశ్వమతే విశ్వపాలనకారిణి మహాసత్వగుణేనంత ధనధ్యాయై నమోస్తుతే శివరూపే శివానందే కారణానంద విగ్రహే విశ్వసంహారరూపే చ ధనదాయై నమోస్తుతే పంచతత్వస్వరూపే చ పంచషద్వర్ణదర్శితే సదకాభీష్టదే దేవి ధనధాయై నమోస్తుతే. ఇది ఈ శ్లోకం ఏదైతే ఉందో బ్రహ్మాస్త్రం లాంటి శ్లోకం ఇది. సాక్షాత్తు ఆ పరమశివుడు అమ్మవారికి చెప్పినటువంటి ఈ ధనదాదేవి యొక్క శ్లోకాన్ని వీరు ఎవరైతే 3 పూటలలో మనం చెప్పినటువంటి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము చక్కగా చదువుకోండి. ఒక 21 రోజులు నుండి 43 రోజులు మీరు నేను చెప్పినట్టుగా చేసి చూడండి. చేసి చూస్తే మార్పు అనేటువంటిది మీకు కనబడుతుంది ఖచ్చితంగా. సో తప్పకుండా మంచి ఫలితము కావాలి అని అనుకునేటువంటి వారు ఈ శ్లోకాన్ని మీరు తీసుకోండి. డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేద్దాం. ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు, మంచి శ్లోకాన్ని అందించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.